గౌరవనీయులైన గోపాల చిన్న తాతారావు జిల్లా మత్స్యకార టీడీపీ అధ్యక్షులు గారికి స్వాగతం. గౌరవనీయులైన తోట జిల్లాలో ప్రతి ఒక్కరికి అఫెక్ట్ అవుతున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నాము. సుమారుగా 25 కోట్లు ఈ రోజు గవర్నమెంట్ అనేది రిలీజ్ చేస్తున్నారు. దీనితో పాటు చాలామంది ఇష్యూస్ రైజ్ చేశారు, నోట్ చేసుకున్నాము. ఏవి పాసిబిలిటీ ఉంటాయో బడ్జెట్లో చేయగలుగుతున్నది బడ్జెట్లో, సిఎస్ఆర్ ద్వారా జరిగేది సిఎస్ఆర్ ద్వారా, పంచాయతీ ఫండ్ నుంచి జరిగేది పంచాయతీ ఫండ్ ద్వారా ఆఫ్టర్ డిస్కసింగ్ విత్ హోమ్ మినిస్టర్ మేడం చేస్తాము. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎన్నికల హామీల్లో భాగంగా ఏదైతే ఎన్డీఏ గవర్నమెంట్ ముందు చెప్పినట్టుగానే మత్స్యకార సోదరులందరికీ కూడా వ్యాట్ నిషేధ సమయంలో ఇవ్వాల్సిన భృతి ఏదైతే ఉందో ఆ భృతి 20,000 రూపాయలు చొప్పున అందజేస్తామని చెప్పి ఆ రోజు మాట ఇచ్చారు. మాట ఇచ్చినట్టుగానే మాట నిలబెట్టుకునే క్రమంలో ఈరోజు మత్స్యకార సేవ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు హెచ్ఎల్ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం. ఈరోజు మన అనకాపల్లి జిల్లాలో మత్స్యకార సోదరులు ఎక్కువగా ఉండే నియోజకవర్గమైన మన పాయకరావుపేట నియోజకవర్గంలో నక్కపల్లి మండలంలో ఇది ఏర్పాటు చేసుకోవడం అన్నది నిజంగా ఒక శుభ పరిణామం. ఇది నా అదృష్టం కింద భావిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా రియల్ హీరోస్ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మనందరి అభిమాన కలెక్టర్ గారు మంచి మనిషి, ఎప్పుడైనా పేదవాళ్ళ కష్టం తెలిసిన మనిషి. అమ్మాయి ఇది ఇలా జరుగుతుంది అంటే ఇమీడియట్ గా పాజిటివ్ గా స్పందించి వాళ్ళకి మంచి చేయడంలో ముందుండే వ్యక్తి మన కలెక్టర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఫిషరీస్ డిపార్ట్మెంట్ మన జేడీ ఫిషరీస్ గారికి, అదేవిధంగా మొత్తం డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ కూడా, జిల్లా యంత్రాంగానికి, అదేవిధంగా పాయకరావుపేట నియోజకవర్గ యంత్రాంగానికి ధన్యవాదాలు. సమయంలో ఇచ్చే ఆ రోజు 30 కేసుల బియ్యం నుంచి తర్వాత ఒకేసారి 4,000 రూపాయలకు పెంచిన ఘనత కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారిది. 2014 నుంచి 19 వరకు కూడా 4,000 రూపాయలు ప్రతి మత్స్యకార సోదరుడికి కూడా ఇచ్చిన పరిస్థితి. అదే కాకుండా 50 సంవత్సరాలకే మత్స్యకారులకి చూపు మందగిస్తుంది, వాళ్ళు పని చేసుకోలేరు, మ్యాక్సిమం ఎక్కువ సముద్రం మీద ఉండేటప్పుడు ఆ ఉప్పు గాలికి వాళ్ళ హెల్త్ ఇష్యూస్ వస్తాయి, వాళ్ళు పని చేసుకోలేరని 50 సంవత్సరాలకి పెన్షన్ విధానం ప్రవేశపెట్టింది కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారే. మధ్యలో వస్తారు, మధ్యలో పోతుంటారు, వాళ్ళు ఏదేదో మాట్లాడుతుంటారు, వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ గవర్నమెంట్ లో ఆ పెన్షన్ లేదు వాళ్ళే ఇచ్చారని కాసేపు డబ్బా కొట్టుకోవడం పరిస్థితి చూసాం. కాబట్టి క్లారిటీ ఇవ్వడానికి మీకు విషయం చెప్తున్నా. ఇక్కడికి కంపల్సరీగా ఇక్కడ బల్క్ డ్రగ్ సంబంధించిన పార్క్ కానీ, అదేవిధంగా రాబోయే ఆర్సిల్ మీటర్లు కానీ, ఇంకా ఫర్దర్ గా ఏ కంపెనీలు వచ్చినా నేను కలెక్టర్ గారు మీకు చెప్పాలి ఈ విషయం గురించి. ఎందుకంటే నాకన్నా ఎక్కువ పోరాడుతున్నారు లోకల్ వాళ్ళకి. మనకి స్కిల్ డెవలప్మెంట్ లేకపోతే వచ్చేవాళ్ళు మీ దగ్గర స్కిల్ లేదు అని చెప్పి రిజెక్ట్ చేస్తారు. లాస్ట్ 2 ఫ్యాక్టరీల విషయంలో అలాగే జరిగింది. పెట్రోల్ ఎక్కడ ఇచ్చేటప్పుడు కూడా స్కిల్ లేదని చెప్పి చాలా మందిని వెనక్కి పంపించే పరిస్థితి ఉంది. ఈ రోజు ఇంకా వస్తాయి కాబట్టి ముందుగానే వాళ్ళందరికీ కూడా మీ దగ్గర ఎటువంటి టైప్స్ ఆఫ్ స్కిల్స్ కావాలో ముందే చెప్పండి అని ముందే అడిగిన పరిస్థితి కలెక్టర్ గారు. నేను కూడా గౌరవ లోకేష్ గారికి మొన్ననే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పెద్దది కావాలి అని చెప్పి మనం లెటర్ పెట్టినప్పుడు కంపల్సరీగా మీ దగ్గర అవసరమా నేను శాంక్షన్ చేయిస్తానని చెప్పారు. డెఫినెట్ గా మన దగ్గర పిల్లలు 10th క్లాస్ చదువుకున్న వాళ్ళందరూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ లో మనం కనుక ట్రైనింగ్ అయితే రాబోయే ఏ కంపెనీలు వచ్చినా కూడా ముందు మన వాళ్ళే ఉంటారు తప్పించి బయట వాళ్ళు వచ్చే ప్రసక్తి లేదు. ఇవన్నీ కూడా మేము చేసుకునే దానికి మేము ముందుకు వచ్చాం ఈ రోజు. ఎందుకంటే పరిశ్రమలు రావాలి, అభివృద్ధి జరగాలి, మన జీవన ప్రమాణాలు పెరగాలి, మన జీవనం కూడా వృద్ధి చెందాలి, బయటికి రావాలి. ఎప్పుడు మన తాతలప్పుడు నుంచి ఎప్పుడు ఎలా ఉన్నామో ఈ రోజుకి కూడా మనం అలాగే ఉంది. మన పిల్లలకు కూడా అదే పంపించే పరిస్థితి ఉండకూడదు. కంపల్సరీగా మనందరం కూడా వృద్ధిలోకి రావాలి అని గౌరవ చంద్రబాబు నాయుడు గారు చేసే పరిస్థితి.